హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ హాయ్ అని చిన్న మెసేజ్ అయితే ఇవ్వండి నాకు. మీరిచ్చే చిన్న హాయి నాకు ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది. ఈరోజు వీడియోలో ఇప్పుడున్న రోజుల్లో 20 లేదా 30 ఏళ్ల వయసుకే డయాబెటీస్ కారణాలు, గుర్తించాల్సిన లక్షణాలు, చేయించుకోవాల్సిన పరీక్షల గురించి అయితే ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. భారతదేశంలో చాలామందికి టైప్ 2 డయాబెటీస్ ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సగానికి పైగా వారి పరిస్థితి గురించి కనీస అవగాహన ఉండదు. డయాబెటీస్ అనేది శరీరాన్ని నెమ్మదిగా బలహీనపరిచే వ్యాధి. ఇది మొదట్లో కిడ్నీలను ప్రభావితం చేస్తుంది. ఆ తర్వాత గుండె, కాలేయ, కళ్ళు కూడా ప్రభావితం అవుతాయి. ఇదివరకు మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు డయాబెటీసు 40 ఇయర్స్ దాటిన తర్వాత ఎక్కువగా కనిపించేది. అయితే ఇప్పుడు యువత కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. దీనికి గల కారణాలు, లక్షణాలు, చేయించుకోవాల్సిన పరీక్షలైతే కొన్ని ఉన్నాయి. అవి చూసేద్దాం. భారతదేశంలో డయాబెటీస్ ఒక సాధారణ సమస్యగా మారింది. గతంలో ఈ సమస్య వృద్ధులు లేదా వయసు పైబడ్డ వారిలో కనిపించేది. కానీ ఇప్పుడు ఇది యువతను కూడా ప్రభావితం చేస్తుంది. ఇటీవల 20-30 ఏళ్ల వయసున్న యువతలో టైప్ 2 డయాబెటీస్ పెరగడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఇప్పుడున్న కాలంలో యువతలో డయాబెటీస్ వెనక అనేక కారణాలు ఉన్నాయి. ఊబకాయం, తిండి అలవాట్లు, చెడు జీవనశైలి అనేక కారణాలు ఉన్నాయి. టైప్ 2 డయాబెటీస్ ఎందుకు వస్తుంది? లక్షణాల్ని ఎలా గుర్తించాలి? యువతలో డయాబెటీస్ పెరగడానికి ప్రధానంగా మారుతున్న జీవనశైలి కారణం. 20-30 ఏళ్ల వయసున్న యువతలో టైప్ 2 డయాబెటీస్ పెరగడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి, చెడు జీవనశైలి వంటి అంశాలు యువతలో టైప్ 2 డయాబెటీస్కి పెరగడానికి కారణాలు అవుతున్నాయి. అధిక క్యాలరీలు ఉన్న రుచికరమైన ఆహారం, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్, తీపి ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం. ఈ రోజుల్లో యువత కూడా బిజీ లైఫ్ స్టైల్ను లీడ్ చేస్తున్నారు. ఎక్కువ గంటలు కూర్చొని పనిచేయడం, మొబైల్స్, టీవీలను చూడడం వల్ల శారీరక శ్రమ తగ్గిపోతుంది. వ్యాయామానికి చాలామంది యువత దూరంగా ఉంటున్నారు. నిద్రలేమి, చాలామంది నిద్ర సరిగ్గా పోవడం లేదు. రాత్రి ఆలస్యంగా పడుకోవడం, పార్టీ కల్చర్తో నిద్రకు దూరంగా ఉండడం చేస్తున్నారు. ఒత్తిడి, ఈ రోజుల్లో చాలామంది పని లేదా చదువుల కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి వల్ల టైప్ 2 డయాబెటీస్ ముప్పు పెరిగే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధక పెరుగుతుంది. ఇతర ఆరోగ్య సమస్యలు, ఊబకాయం, ఫ్యాటీ లివర్, మహిళల్లో వచ్చే పీసీఓఎస్ వంటి సమస్యలు కూడా డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. గుర్తించాల్సిన లక్షణాలు. ప్రారంభ దశలో నిర్దిష్ట లక్షణాలు కనిపించవు. ఆ తర్వాత లక్షణాలు చాలా స్వల్పంగా కనిపిస్తాయి. అందుకే జాగ్రత్తగా గమనించాలి. వీడియోలో చెప్పిన విధంగా 20-30 ఏళ్ల వయసులోనే డయాబెటీస్ బారిన పడకుండా చిన్న వయసులోనే జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.